తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ మాసం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా తెలియచేయండి. తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల అంటే మే నెల ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి 15 మే దాకా ఉచ్చస్థానమైన మేషంలో ఉంటారు. 16 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వెళ్తారు. అలాగే కుజుడు వచ్చి మనకి నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటాడు ఈ నెలలు కూడా. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే నుంచి. అలాగే కేతు కూడా 18 మే నుంచి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలోకి 15 మే నుంచి మనకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని ఆల్రెడీ మనకి 31 మార్చి నుంచి మేన్ రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మేన్ రాశిలో శని ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే బుధుడు వచ్చి మనకి మేషరాశిలో ఈ నెలలాళ్ళు ఉంటాడు. బుధుడు నీచత్వం కూడా వెళ్ళిపోయింది మనకి. మొన్నదాకా నీచలో ఉండి కూడా బుధుడు కూడా నీచత్వం వెళ్ళిపోయి మేషరాశిలోకి ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఈ మాసం అంతా ఉంటాడు. ఈ నెల మెయిన్గా ఏంటంటే 3 మేజర్ గ్రహాలు, మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతువులు మనకి రాశులు మార్పు చెందాయండి. ఉదాహరణకి గురువు మొన్నటిదాకా వృషభ రాశిలో ఉన్నవాడు 15 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం. అలాగే రాహు మనకి మేన్ రాశిలో ఉన్నాడు ఏనార్థం నుంచి. అతను 18 మే నుంచి మేన్ రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఏనార్థం అంతా ఇక్కడే ఉంటాడు. అలాగే గురువు సంవత్సర కాలం అంతా మిథున రాశిలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ 18 మే నుంచి. సో ఈ ఏనార్థం అంతా కూడా సింహరాశిలోనే కేతు ఉంటాడు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో మనకి నవగ్రహాలు ఈ మాసం అంతా ఇక్కడ ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. తప్పకుండా అమ్మా. తులారాశి అనగానే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి తులారాశిలోకి వస్తుంది. తులారాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే తులారాశికి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని 6th హౌస్లో ఉండడం, అలాగే రాహు పంచమ స్థానంలో ఉండడం, లాభస్థానంలో కేతు ఉండడం, గురువు భాగ్యస్థానంలో ఉండడం. సో తులారాశి వారికి మెయిన్గా రాహు, కేతు, గురు, శని 4 కూడా 100 ఉన్నాయండి. సో గురుబలం పరిపూర్ణంగా ఉంది, శని బలం పరిపూర్ణంగా ఉంది, రాహుబలం పరిపూర్ణంగా ఉంది, కేతు బలం సంవత్సర కాలంతో కూడా ఎక్సలెంట్గా ఉంది. ఈ 12 రాశుల్లో చెప్పుకున్నట్టు వృషభ రాశి వారికి, తులారాశి వారికి ఈ సంవత్సర కాలంతో కూడా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 4 గ్రహాలు బాగున్న రాశులు ఇవి 2 అండి. సో ఈ తులారాశి వారికి మెయిన్గా ఈ గురుబలం ఉండడం చేత దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం, అనుకున్న పనులన్నీ నెరవేరడం, శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలవడం, అలాగే షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. వ్యాపారస్తులు అయితే కనుక కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, అలాగే కనుక ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే క్రీడాకారులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, యూట్యూబ్ రంగం వారు, పత్రికా రంగం వారు, మీడియా రంగం వారు, సినిమా రంగం వారు, వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. సంవత్సర కాలంతా కూడా ఈ నెలల్లో ఎలాగో ఎక్సలెంట్గా ఉంటుంది, సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే మంచి నేమ్ అండ్ ఫేమ్ కూడా వస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేము, బాస్ నుంచి మన్నన, అలాగే ఫారెన్ టూరు, విజిట్స్, అసైన్మెంట్స్ రావడం, విద్యార్థులకి మంచి ర్యాంకులు సాధించడం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానివ్వండి, సెట్స్ రాయడం కానివ్వండి, ఇవన్నిట్లో కూడా మంచి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అలాగే మంచి ర్యాంకులు వస్తాయి. అలాగే మంచి యూనివర్సిటీస్లో సీట్ వచ్చేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇండియాలోనూ వస్తాయి, లేదంటే ఫారెన్ది మనం అప్లై చేసినా కూడా ఫారెన్లో కూడా వస్తాయండి. సో విద్యార్థులకు పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది, ఆయుష్ చాలా బాగుంది. అలాగే ఇంట్లోకి కొత్త వస్తువు కొంటారు, గోల్డ్ కొనేందుకు అవకాశం ఉంది, అలాగే వెహికల్ కూడా కొనేందుకు అవకాశం ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. స్త్రీలకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మానసిక ఆందోళన తగ్గుతుంది. అలాగే ఈ రాశి వారందరికీ కూడా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఏమి ఉండదు, అనారోగ్యాలు కూడా ఏమి ఉండదు. అసలు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా.
మరి వివాహం విషయంలో గ్రహస్థితి ఏ విధంగా ఉందంటారు? వివాహానికి మనం ఎప్పుడూ చెప్పుకునేది అంటే మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ప్రవేశించినప్పుడు దాన్ని గురుబలం అంటారు. ఆ గురుబలం అనేది సంవత్సర కాలాంతం ఉంటుంది కాబట్టి ఇప్పుడు 15 మే నుంచే ఈ నెల స్టార్ట్ అయింది కాబట్టి ఈ సంవత్సర కాలాంతా అక్కడ ఉంటుంది కాబట్టి మనం మానవ ప్రయత్నం ఎక్కువగా చేసుకుంటే ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఎక్కువగానే ఇంచుమించుగా 3 నెలల దాకా మూఢం కూడా ఉంది ఈ సంవత్సర కాలాంతం కాబట్టి ఈ మూఢం అంతా కూడా అంటే ఈ 3 నెలలు కూడా వివాహాలు కానీ శుభకార్యాలు కానీ ఏమీ చేయడానికి లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ప్లాన్డ్గా ఉండి మనం ఎర్లీగా మేల్కొని గురుబలం వచ్చింది కాబట్టి గట్టి ప్రయత్నం చేస్తే తప్పకుండా వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి గృహయోగం కూడా పొందే అవకాశం ఉందంటారా? ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి 2 సార్లు 2 సంవత్సరాలు గృహయోగం అంటే స్థలం లేదా ఇల్లు లేదా పొలం కొనడం అది ప్రతి 12 ఏళ్ళకి 2 సంవత్సరాలు ఉంటుందండి. అది ఈ సంవత్సరం ఉంది. భాగ్యస్థానంలో గురువు ప్రవేశించినప్పుడు సంవత్సర కాలాంతా అక్కడ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సర కాలంలో ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఉన్నాయి. మానవ ప్రయత్నం మీరు గట్టిగా చేయండి. ఖచ్చితంగా లోన్ రాకపోయినా లోన్ వస్తుంది. ఖచ్చితంగా మీకు మంచి దొరుకుతుంది. కాబట్టి మీరు మానవ ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఇల్లు కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా చక్కగా కలిసి రావడానికి ఏ పరిహారాలు పాటించాలంటారు? తప్పకుండా అండి. మెయిన్గా తులారాశి వారికి పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు కొంచెం పాముల కల్లో కనిపించడం సాధారణంగా నాగదోషం అంటారు. లగ్నం నుంచి పంచమ స్థానంలో ఉంటే నాగదోషం అంటారు. కానీ ఇది రాశి నుంచి పంచమంలో ఉన్నారు కాబట్టి ఇదే నాగదోషం కింద కాదు. కానీ పంచమ స్థానంలో రాహు ఉన్నందుకు పాముల కల్లో కనిపించడం కొంచెం పనులు అప్పుడప్పుడు ఆలస్యం అవడం అవన్నీ జరుగుతాయి కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. ప్రతిరోజు వీలైతే కనుక ఏ అమ్మవారైనా పర్లేదు అష్టోత్తరం చదువుకుంటే మంచిది. వీలైతే ప్రతి శుక్రవారం అమ్మవారి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. ఎప్పుడైనా సరే అభిషేకం కానీ అర్చన కానీ అమ్మవారికి చేస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహన యోగం, గృహయోగం ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు గురుగారి నుంచి అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. తులారాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.